అతనిది ఏదైనా వస్తువు తీసుకొచ్చావా? తెచ్చాను స్వామి. అతని బ్రేస్లెట్ ఉంది, కానీ అతనిది సేమ్ అలాంటిదే, కానీ అతనిది కాదు. అయితే నీ తల వెంట్రుకలు 2 కావాలి. ఆ? నావా? కావాలి. ఆ, ఆ, సరే సరే, తీసుకోండి. పట్ స్వాహా. ఈ నిమ్మకాయని తీసుకో. ఎందుకు స్వామి? తీసుకో. ఆ, ఇవ్వండి. దీని శక్తి అసామాన్యం. దీనిని నువ్వు మోహించిన వ్యక్తి ధరించేలాగా ఏర్పాటు చేయి. ఆ తర్వాత అతగాడు రోజు నీ కొంగు పట్టుకొని తిరుగుతాడు. అంటే నేను రేపటి నుంచి చీర కట్టుకుని తిరగాలా? కొంగని మాట వరుసకన్నానమ్మా. నీ చుట్టూ నీ మాట వింటూ తిరుగుతాడు. అవునా? ఓకే స్వామి. ఇందులో ఉన్న వశీకరణ పవర్ మీ ఇద్దరు దగ్గరగా ఉన్నప్పుడే ఎక్కువ పవర్ఫుల్ గా పనిచేస్తుంది. దూరంగా ఉన్నప్పుడు ప్రభావం అస్సలుండదు. జాగ్రత్తగా ఉపయోగించు. ఓకే స్వామి, థ్యాంక్ యూ. వస్తాను స్వామి. ఓం పట్ స్వాహా. అక్క, పెళ్లికి సంబంధించిన అన్ని సామాన్లు వచ్చేసినట్టే కదా? అన్నీ వచ్చేసాయి ఆనంద. పెళ్లికి సంబంధించి బట్టలు, నగలు అన్నీ సిద్ధం చేసేసాము. పిని, టెంపుల్లో వాళ్ళతో కూడా ఏర్పాట్ల గురించి మాట్లాడేశాను. దానికి సంబంధించి మొత్తం వాళ్ళే చూసుకుంటామని చెప్పారు. కానీ అమ్మా, చెల్లి పెళ్లి చాలా గ్రాండ్గా చేయాలనుకున్నాం. కానీ ఏంటో ఇలా హడావిడిగా సింపుల్గా చేయాల్సి వస్తోంది. పెళ్లి కోసం చేసే ఏ ఫార్మాలిటీస్ లేకుండా, సందడి లేకుండా. బ్రో, యాక్చువల్గా ఏ హడావిడి వద్దు అని అమ్మ పిన్ని వాళ్లతో నేనే చెప్పాను. ఆల్రెడీ 2 సార్లు ఈ పెళ్లి విషయంలో నా మూలంగా సమస్యలు ఏర్పడ్డాయి. పిన్ని కూడా జనం అందరిలో అవమానం పాలయ్యింది. అందుకే బ్రో, నేను నా పెళ్లిని ఏ హడావిడి లేకుండా కేవలం మన కుటుంబ సభ్యుల సమక్షంలోనే చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. అయినా ఎంత ఖర్చు పెట్టి పెళ్లి చేసినా విలువ మాత్రం తాళి కట్టే ఆ క్షణాలదే కదా. నాకు మీ అందరి ఆశీర్వాదం చాలు బ్రో. నా జీవితం కలకాలం హ్యాపీగా ఉంటుంది. ఇంతకాలం ఈ కుటుంబం మీ అందరి విలువ తెలియకుండా పెరిగాను. మీ అందరినీ నా చెత్త ప్రవర్తనతో బాధ పెట్టాను. అయినా సరే మీరంతా నన్ను ప్రేమతోనే కదా భరించారు. ఈ ప్రేమ నాతో కలకాలం ఉంటే చాలు. అంతకు మించి నేనేమీ ఆశించను, ఏమీ కోరుకోను. దామిని, నీ కుటుంబం కలకాలం నీతో వెన్నంటే ఉంటుందమ్మా. నీ సంతోషానికి మేము ఎప్పటికీ కాపలాదారులమే. రేపు నువ్వు నీ కాపురం బాగుంటుందని మేము నమ్మాం. మేమందరం ప్రశాంతంగా నిద్రపోతున్నాం. అత్తయ్య గారు, టైం అయింది కదా, భోంచేద్దురు గాని అందరూ రండి. పదమ్మా.
దామిని ఆ దామిని ఈ అమ్మ ముద్ద కూడా తిను. ఆ అమ్మ ముద్ద పిన్ని ముద్దేనా? వదనలం మేమొద్దా? దర్శన్ చూసావరా, మనకి మన చెల్లంటే ప్రేమ లేనట్టు వీళ్ళు మాత్రమే ముద్దలు తినిపిస్తున్నారు. అవును చెలమా, ఈ అన్నయ్యల ముద్ద కూడా నువ్వు తినాలి. ఏది పటు పటు. బ్రో బ్రో బ్రో, నాకిప్పటికే కడుపు నిండిపోయింది. అంతేలే, చెల్లి అంటే ప్రేమ మాకే కానీ చెల్లికి మా మీద ప్రేమ లేదు. వద్దులే, పెట్టండి పెట్టండి. పద. వియ్యపురాలు ఫోన్ చేస్తున్నారు. వదిన గారు చెప్పండి. వదిన గారు, ఏంది పెళ్లి సడన్ గా గుడి దగ్గర సింపుల్ గా ఏర్పాటు చేసినారని చెప్పినారట? అవును వదిన గారు, అమ్మాయే పెళ్లి ఏ ఆడంబరాలు లేకుండా సింపుల్గా జరగాలి అని అడిగింది. అందుకే ఇలా మన కుటుంబాల సమక్షంలోనే ఈ పెళ్లి జరగాలని కోరుకుంటున్నాం. ఓ అలాగా, మంచిది వదిన గారు. మీరు ఎలా అనుకుంటే అలాగే జరిపించండి. మీ మాటని మేమెప్పటికీ గౌరవిస్తాము. థ్యాంక్ యూ సో మచ్ వదిన గారు. మీకు గుడి అడ్రస్ అది మెసేజ్ చేస్తాను, గుడి దగ్గరికి వచ్చేసేయండి. అలాగే వదిన గారు, మంచిది. ఉంటానే. మంచిది. ఇదేందిదే, కోటీశ్వరుల సంబంధం కుదిరింది. చుట్టాలందరికీ ఫంక్షన్ హాల్లో మా గొప్పలేవో చూపిద్దామనుకుంటే వీళ్ళేందిట్టా చేశారు. ఇప్పుడు మళ్ళా అందరికీ ఫోన్ చేసి ఏం చెప్పుకోవాలి వాళ్ళకి?